वो छोरे नाम का है हमारा गोनी नाम का निकल हमारा नाम अशोक है, हमारा गोनी नाम नंदिनी। హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో వీడియో తప్పకుండా పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో పెళ్లి కూతురు సైడ్ కూడా ఎలా జరిగింది, ఏంటి వాళ్ళ ఆచారం ప్రకారం ఎలా ఏం చేశారు పెళ్ళికి ముందు అనేది కొంచెం వీడియో లాస్ట్లో పెట్టానన్నమాట. సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆ వీడియో అనేది లాస్ట్లో ఉంది, చూడగలుగుతారు. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ అనమాట. మా తమ్ముడు పెళ్లి రోజే మా ఊరిలో టెంపుల్ అనేది ఓపెన్ చేశారు, అమ్మవారిని పెట్టారు. మారమ్మ తల్లి అనమాట మా కులదైవము. ఆ అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. రాత్రి మొత్తం ఊరు మొత్తం కూర్చొని పూజలు అనేవి ఇక్కడ చేశారనమాట. అందుకోసమే మా తమ్ముడి పెళ్ళికి చాలామంది మా పల్లి వాళ్ళు రాలేకపోయారు. చాలా బాగా జరిగిందంట. నైట్ అయితే మేము లేకపోయాం. ఇంకా మార్నింగ్ వస్తూనే ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర సో ఒకసారి చూద్దామనేసి చూస్తున్నాం, మీకు కూడా చూపించాలనేసి చూపిస్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగా చేశారో. నైట్ మొత్తం ఇక్కడే ఉండి హోమము అవంతా జరిపించారంట. సో మా తమ్ముడు వాళ్ళకి పెళ్ళి అయితే అయిపోయింది. మార్నింగ్ నేను త్వరగా ఇంటికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర మొత్తం రెడీ చేయాలంట. సో దీపం పెట్టి అంతా చేయాలనేసి నేనైతే త్వరగా వచ్చేసాను. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు. నా తర్వాత 1 గంట తర్వాత వచ్చారనమాట. సో చూడండి హారతి ఇస్తున్నారు ముందుగా అయితే ఇంట్లోకి రావడానికి. హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో వచ్చి దీపం అట్లా పెట్టాలన్నమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. సో మా ఇంటికి అయితే కొంతమంది బంధువులు నాన్ వెజ్ అట్లా పెట్టలేరు కాబట్టి చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో కొంతమంది అయితే మా వాళ్ళు వచ్చారు. తర్వాత పెళ్లి కూతురు సైడ్ కూడా కొంతమంది అనేది వచ్చారు. సో హారతి ఇచ్చిన తర్వాత చూడండి చిటికెన వేలతో ఇట్లా మగవాళ్ళకైతే కుడి చేతికి కుడి కాలికి తల మీద అనేది బొట్టు పెడతారు. అమ్మాయికి అయితే ఎడమ సైడ్ అనమాట, ఎడమ సైడు బొట్టు పెడతారు, ఎడమ చేతికి ఎడమ కాలికి అట్లా. ఇలా హారతి ఇచ్చేసిన తర్వాత డబ్బులు కూడా ఇవ్వాలి హారతి ఇచ్చిన వాళ్ళకి. దాని తర్వాత ఇంకా పేర్లు చెప్పాలన్నమాట. పేర్లు చెప్తేనే ఇంట్లోకి రానిస్తారు. అబ్బాయి 3 సార్లు అమ్మాయి 3 సార్లు చెప్పాలన్నమాట పేర్లు అయితే. वो छोरे नाम का है हमारा गोनी नाम का निकल हमारा नाम अशोक है, हमारा गोनी नाम नंदिनी। तीन हफ्ता के दिन चिले छोरे 3 हफ्ता के ना अम्मा मैडम वो देना बुद्धा है देना जमन टागन ले दे ఇదే ఏక చావల ఏక దాల జమన్ టాంగేతి గట్టిగా జిమ్ము హియాను సరే. హారతి ఇచ్చి పేర్లు చెప్పేసిన తర్వాత ఇక గడప మీద అయితే ఒక పక్క బియ్యము ఇంకో పక్క పప్పు అనేది గ్లాస్లో వేసి పెడతారనమాట. ఇంకా పెళ్లి కూతురు అవి వాటిని కాళ్ళతో జిమ్మి ఇంట్లోకి కుడుకాలు పెట్టి రావాలి. సైడ్ లేదా जिम्मना छोरी आओ दिवो लगाट में ले जाओ मकान कहीं छोरी माँ. ఇక పప్పు బియ్యాన్ని అలా జిమ్మేసి ఇంట్లో కుడికాలు పెట్టి వచ్చిన తర్వాత ఇంట్లో దీపం అనేది వెలిగించాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే. ఇంకా అదేవిధంగా పెళ్లి కొడుకుకి నలుగు, పెళ్లి కాకముందు నలుగు పెట్టేటప్పుడు ఒక కత్తి లాంటిది, ఒక కత్తికి నిమ్మకాయ గుచ్చి ఇచ్చిన్నాం కదా, అదైతే తన చేతిలోనే పట్టుకొని ఉండాలన్నమాట. పెళ్ళి అయిపోయి 11 days వరకు తను అట్లే పెట్టుకొని ఉండాలి. ఎక్కడైనా బయట వెళ్తూ ఉన్నా సరే అట్లే చేతిలోనే పట్టుకొని ఉండాలి. ఇక దీపం వెలిగేసిన తర్వాత వచ్చిన వాళ్ళ కోసం అయితే ఉప్మా చేసామన్నమాట. ఇంట్లోనే అందరికీ సరిపడా ఉప్మా చట్నీ చేసాం. సో మార్నింగ్ కదా ఇంకా ఫుడ్ అప్పుడు ఆ రోజు సండే అనమాట. సో అందుకనేసి ఎవరు హోటల్స్ కూడా ఏం లేవనేసి ఇంట్లోనే ఉప్మా చేసేసాం అందరికీ. సో తిన్న తర్వాత అందరూ పడుకున్నారు, మధ్యాహ్నం అయిపోయిందని పడుకున్నారు. ఇక ఇక్కడ నుంచి అమ్మాయి సైడ్ వాళ్ళది వీడియో అనమాట. ఇదంతా కూడా అమ్మాయి వాళ్ళ పెళ్ళికి ముందు భోజనాలు పెట్టించారంట. సో ఈ భోజనాల కోసం అందరూ పల్లి వాళ్ళందరూ వచ్చి తింటున్నారు. తర్వాత అమ్మాయికి నలుగు పెడుతున్నారు వారి ఊళ్ళో.
పాటలు పాడుతూ నలుగు ఎంత బాగా పెడుతున్నారు చూడండి. మా లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు, బట్ నలుగు పెడుతూ పాటలు అయితే పాడుతున్నారనమాట వారి ఊర్లో. పెళ్లి కూతురు పక్కన తోడు పెళ్లి కూతురు అనేసి ఇంకో పాపను కూడా కూర్చోబెట్టారు. పెళ్లి కూతురుతో పాటు అమ్మాయి కూడా నలుగు అనేది వేస్తారు. लाइटिंग जो आइंदी भाई सुनो ये बगल जरा कर तो लाइटिंग आइंदी ये जो रात है रिमोट लाइटिंग है बात हुई तो बाबा बाबा सरक बाबा नानकी बाबा सरक सरक ఇప్పటిదాకా నలుగు పెట్టి పాటలు పాడారు కదా, ఇక హారతి పళ్ళాన్ని కూడా రెడీ చేస్తూ పాటలు పాడుతూ తనకి అక్కడే కూర్చొని పెట్టి హారతి ఇస్తున్నారనమాట. కర్పూరం అమ్మ లగాడు అని కాడు రోజు సరే బే మాసి సరే రవా హారతి ఇచ్చిన తర్వాత చిటికెన వేలితో పెళ్లి కూతురి నుదిటి మీద ఎడమ చేతి మీద కూడా ఇలా బొట్టు పెడతారనమాట. ఇది ఎందుకంటే దిష్టి తగలకుండా ఇలా చేస్తారు. ఓకే హారతి ఇచ్చిన ఈ నీళ్లను పచ్చ చెట్టు మీద పోయమని చెప్తున్నారనమాట. అదే కాకుండా డబ్బులు కూడా ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక ముఖ్యంగా పెళ్ళికి ఇంకా రెడీ అయి వస్తున్నారనగా చూడండి, అమ్మా నాన్న పెళ్లి కూతురు అమ్మా నాన్న తనని పట్టుకొని ఏడుస్తున్నారు. కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఉండేదే కదా ఇది. పెళ్ళి అంటే ఖచ్చితంగా ఏడుపు అనేది 100% ఉండనే ఉంటుందన్నమాట. इनका फेवरेट है पॉजिटिव ఇక ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అయితే చాలా ఎమోషనల్ అయ్యి కింద కూర్చొని మడి ఏడుస్తున్నారు. సో ప్రతి తండ్రికి తన కూతురికి పెళ్ళి అవుతుందంటే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది కదా. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న ఏడ్చేది చూసి అక్కడ ఉండే అందరూ కూడా ఏడ్చేశారనమాట. నలుగు పెట్టి మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా అందరికీ ఆకు ఒక ఇచ్చి అందరినీ పిలవాలి పెళ్ళికి రండి అనేసి ఇంకా టెంపుల్కి బయలుదేరాలన్నమాట. అప్పుడు ఈ వీడియో తీశారు. సో ఇక్కడైతే వీళ్ళ తాతకి ఇస్తుంది అమ్మాయి అయితే, వాళ్ళ తాతని కూడా పట్టుకొని ఏడుస్తుంది. చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. ఏడ్చి తన వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిందనమాట. ఈ విధంగా అయితే పెళ్లి కూతురు సైడు కొన్ని వీడియోలు అయితే తీశారు. మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసినందుకు.